అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ మన జీవన ప్రమాణ ప్రభుత్వం సంబంధించి ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారం వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ మధ్య మనకి సోషల్ మీడియా ప్రచారం పెరిగిన తర్వాత కొన్ని అనవసర విషయాలు కూడా మనకి సర్క్యులేట్ అవుతూ మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి నవంబర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమర్పించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులు. అయితే దానికి సంబంధించి మెసేజ్లు వస్తూ అవి మన గ్రూపుల్లో కూడా జరుగుతున్నాయి. చాలామంది మనం ఈ లైఫ్ సర్టిఫికేట్ని ఈ నెలలో సమర్పించాలా అని అడుగుతున్నారు. చాలామంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ కూడా సమర్పించి ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి చాలామంది గ్రూప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, నేను ఆల్రెడీ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేశాను, సరిపోతుందా సార్ అని. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తే ఇది మనకి చెల్లదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా మరలా మనం ఖచ్చితంగా ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరి నెలలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి చివరిలోపు ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి. ఎవరైతే ఆల్రెడీ సమర్పించున్నారో అవి చెల్లవు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి పెన్షనర్ కూడా జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి చివరిలోపు ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి. ఇది వరకు మీరు సమర్పించినా సరే మళ్ళీ సమర్పించాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించి క్లారిటీ. ఇంకా ఎవరు కూడా మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించడానికి ప్రయత్నం జనవరి వరకు చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన ఛానల్లో మీరు ఎప్పుడు ఈ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏమేం కావాలి అనేది కూడా మనం పూర్తి స్థాయిలో పూర్తిగా వివరాలతో నెక్స్ట్ డిసెంబరు లాస్ట్లో లేదా జనవరి మొదటి వారంలో వీడియో చేయడం జరుగుతుంది.